ఇందాక 3 రకాల ప్రొఫెషన్స్ ఉంటాయని చెప్పిన కదా, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. అంగకార వృత్తి, మాలకార వృత్తి, మధుకార వృత్తి అంటే అర్థమైంది. అంటే లిటరల్గా దాని మీనింగ్ అదే కాదు. అంగకార వృత్తి అంటే ద వన్ హూ ఇస్ రెడీ టు డిస్ట్రాయ్ ద హోల్ ఫారెస్ట్ ఫర్ హిస్ బెనిఫిట్స్. అంటే మొత్తం ఫారెస్ట్ నాశనమైనా పర్వాలేదు, నాకు కావాల్సింది లొత్తి చాలు. అంటే రియల్గా ఇక్కడ ఒక ఫారెస్ట్లో పనిచేస్తున్నాడని కాదు అర్థం. అంటే వాని బిజినెస్ బాగుండడానికి ఎవరు ఎటుపోయినా పర్లేదు, ప్రపంచం ఏమైనా పర్లేదు, ఎంత సర్వనాశనం విధ్వంసం జరిగినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది కదా చాలు. ఆ కేటగిరీ బిజినెస్ ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ బిజినెస్ ఇస్ మాలాకార వృత్తి. అంటే జంగల్ కాదు కదా, చెట్లు కాదు కదా, ఒక చెట్టును కూడా నేను డిస్టర్బ్ చేయను, కాకపోతే నేను బతకాలి కాబట్టి ఆ చెట్టులో ఉన్న పువ్వులు మాత్రమే తీసుకుంటాను. మాలాకార వృత్తి అంటే ఓన్లీ ఐ విల్ ప్లగ్ ద ఫ్లవర్స్, ఐ విల్ నాట్ డిస్టర్బ్ ద ట్రీ, నైదర్ ద బ్రాంచెస్. క్లియర్? అంటే చాలా మంచివాళ్ళు సెకండ్ కేటగిరీ. ఇంకా మంచివాళ్ళు ఉంటారు థర్డ్ కేటగిరీ. దే ఆర్ కాల్డ్ మధుకార వృత్తి. అదే సెట్ అంగకార వృత్తి, మాలాకార వృత్తి అండ్ మధుకార వృత్తి. ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, జంగల్ చాలా దూరం, చెట్లు చాలా దూరం, పువ్వులు కూడా మేము డిస్టర్బ్ చేయం. ఎందుకు తెంపాల్సి వస్తుంది కదా, అది కూడా చేయం. ఆ పువ్వులో ఉన్న హనీని మాత్రమే తీసుకుంటాం, దాంతో బిజినెస్ చేస్తాం, బతుకుతాం. అంటే ఇక్కడ లిటరల్ మీనింగ్ నిజంగా హనీ బిజినెస్ చేస్తుండని కాదు. అంటే నా వల్ల ఎంత తక్కువ మందికి డ్యామేజ్ అవుతుంది, అసలు డ్యామేజే కావాలి, జనరల్గా హ్యాపీగా ఉండాలి అందరూ. సో నా ప్రొఫెషన్ వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగదు. సో హనీ అమ్మడం వల్ల ఈజ్ గివింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఆల్సో. అట్ ద సేమ్ టైం డిస్ట్రక్షన్ ఈజ్ జీరో, పువ్వును కూడా డిస్టర్బ్ చేయట్లేదు. దట్ ఈస్ కాల్డ్ మధుకార వృత్తి. ఇందాక నేను షార్ట్స్లో చెప్పినా కానీ ఎక్స్ప్లెనేషన్ చేయి అని చెప్పారు కాబట్టి మై స్టూడెంట్స్ అగైన్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇన్ క్లియర్. ఐ హోప్ యూ పాయింట్ టు పాయింట్. సో మీరు చెక్ చేసుకుని మీ ప్రొఫెషన్ ఏ కేటగిరీలో పడుతుంది. అంగకార వృత్తి అంటే సెల్ఫిష్, ఎవరు ఏమన్నా కానీ నాకు ప్రాఫిట్ వస్తే చాలు. మాలాకార వృత్తి నాకు ప్రాఫిట్ రావాలా, ఎవరికి నష్టం కావద్దు, కానీ మినిమం నష్టం అయితే జరుగుతుంది. ఐఎమ్ ప్లకింగ్ ఏ ఫ్లవర్ అంతే, ఐఎమ్ నాట్ ఈవెన్ డిస్టర్బింగ్ ఇట్. థర్డ్ కేటగిరీ, వై షుడ్ ఐ డిస్టర్బ్ ఈవెన్ ఏ ఫ్లవర్ ఫర్ మై సర్వైవల్? లెట్ మీ ఫైండ్ అవుట్ ఏ వే వేర్ ఐ కెన్ డూ సంథింగ్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ అట్ ద సేమ్ టైమ్ ద ఎన్వైరన్మెంట్. మధుకార. ఐ హోప్ యూ